నమస్తే, వెల్కమ్ టు ది డేట్ లైన్. నేను దేవులపల్లి అమర్. 2 రోజుల క్రితం ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తాడేపల్లిగూడెంలో జెండా సభలో హూ కిల్డ్ బాబాయ్ అని గొంతు చించుకొని అరుస్తున్న సమయంలోనే వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి ఢిల్లీ విమానం ఎక్కారు. ఆమె ఢిల్లీలో ఒక తర్వాత మర్నాడు మార్చి 1వ తేదీన ఇవాళ ఢిల్లీలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం జెండా సభలో ఏమేం మాటలు మాట్లాడినారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద, ఆయన ప్రభుత్వం మీద, ఆయన ప్రభుత్వంలోని వ్యక్తుల మీద ఎటువంటి ఆరోపణలు చేసినారో అటువంటి ఆరోపణలు చేస్తూనే ఆమె ఒక స్పీచ్ ఇచ్చినారు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో. చాలామంది సునీతారెడ్డి ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు అని అంటే వాళ్ళ తండ్రి హత్యకు సంబంధించి ఏమైనా మాట్లాడుతున్నారేమో అనుకున్నారు. తండ్రి హత్యకు సంబంధించి ఏం ప్రశ్నలు అడిగినా కూడా ప్రూఫ్లు లేకుండా ఎట్లా మాట్లాడాలి అని అంటున్నారు. అట్లాగే సస్పిషన్ ఉంది అంతే, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఎందుకు ముందుకు సాగడం లేదో తెలియదు అని అంటున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటేనే అక్కడ గుమిగూడిన పత్రికా విలేకరులకు అర్థమైపోయింది ఆమె ఒక పొలిటికల్ స్పీచ్ చేయడానికి వచ్చినారు అని. చంద్రబాబు నాయుడుకి అలవాటే కదా తండ్రి మీదికి కొడుకులను ఉసుగొల్పడం. ఎన్టీ రామారావు మీదకి ఆయన కుమారులను ఉసుగొల్పినాడు కదా, హరికృష్ణన్, బాలకృష్ణన్ ఉసుగొల్పి ఎన్టీ రామారావుని మనోవేదనకు గురి చేసి ఆయన మరణానికి కారణమైన వాడు కదా. అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీదకి ఆయన సోదరిమణులను ఉసుగొల్పుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. షర్మిలను కాంగ్రెస్ పార్టీకి పంపించి జగన్మోహన్ రెడ్డి మీద ఆమె చేత విమర్శలు చేయిస్తున్నాడు. ఇప్పుడు సునీతను ఢిల్లీకి పంపించి ఆమెతో మాట్లాడిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ జెండా సభలో మాట్లాడిన మాటలే, విశాఖపట్నంలో డాక్టర్ చనిపోయిన విషయం, లేదా ఒక ఎమ్మెల్సీకి సంబంధించిన డ్రైవర్ హత్యకు సంబంధించిన విషయం, ఇట్లాంటివి. అంటే సునీతారెడ్డి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు జెండా సభలో మాట్లాడిన మాటలు, లోకేష్ శంకారావం సభల్లో మాట్లాడుతున్న మాటలు, లేదా పవన్ కళ్యాణ్ జెండా సభలో మాట్లాడుతున్న మాటలు పూర్తిగా అవే మాట్లాడుతున్నట్టుగా అవే గుర్తొస్తూ ఉన్నాయి చూస్తే. నిజానికి సిబిఐ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నది. కొంతమంది నిందితులు అరెస్ట్ అయినారు, కొంతమంది జైల్లో ఉన్నారు, కొంతమంది బెయిల్ మీద బయట ఉన్నారు, ఒక వ్యక్తి అప్రూవర్గా మారినాడు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతూ ఉన్నది, విచారణ ఇంకా జరుగుతూ ఉన్నది. ఇటువంటి సమయంలో ఆమె వెళ్ళి అక్కడ కేసుకు సంబంధించి అదనంగా మాట్లాడగలిగింది ఏం లేదు కాబట్టి ఆమె అక్కడికి వెళ్ళి తన అన్నకు, ఆయన పార్టీకి ఓటేయొద్దు అని చెప్పడానికి వెళ్ళినారు. ఆ మాట హైదరాబాద్లో కూడా చెప్పొచ్చు, లేదా కడపలో కూడా చెప్పొచ్చు, కానీ ఢిల్లీ ఎందుకు చూస్ చేసుకున్నారంటే ఆమె చెప్తున్నారు జాతీయ మీడియా అసలు పట్టించుకోవడం లేదు, మా అన్న ప్రభుత్వాన్ని దించాలి, ఆయనకు ఓటేయొద్దు అని చెప్పడానికి వచ్చిన జాతీయ మీడియాకి. కానీ జాతీయ మీడియా వాళ్ళు ఎవరు రాలేదు అని ఆమె ఆవేదన వ్యక్తం చేసినారు. ఆమె మాట్లాడినంతసేపు రాజకీయాలు మాట్లాడినారు. చంద్రబాబు నాయుడు నోట్లోంచి, పవన్ కళ్యాణ్ నోట్లోంచి ఏమొస్తాయో అవే మాట్లాడినారు. జగన్మోహన్ రెడ్డిని అధికారంలోంచి దించేయడం తన లక్ష్యం అన్న విషయాన్ని కూడా బయట పెట్టుకోవడానికి ఆమె ఢిల్లీ వెళ్ళినారు తప్ప దీనికి సంబంధించి ఆమె మాట్లాడగలిగింది కానీ కేసుకు సంబంధించి చేయగలిగింది కానీ లేదు ఇప్పుడు నిజానికి. అంటే సిబిఐకి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఒకటే కాదు, సిబిఐ కొన్ని వేల కేసులను దర్యాప్తు చేస్తూ ఉంటుంది. నిజానికి 2022 డిసెంబర్ 31 నాటికి సిబిఐ అండర్ స్టాఫ్డ్గా ఉన్నది. 23% మ్యాన్ పవర్
షార్టేజ్తో పనిచేస్తూ ఉన్న సంస్థ సిబిఐ. ఇప్పుడు కూడా దాదాపు అదే పరిస్థితి. శాంక్షన్ స్ట్రెంగ్త్ సిబిఐకి 7,295 మంది అధికారులు ఉద్యోగులు అయితే ఉన్నది 5,000 మంది. దాదాపు 2,000 మంది ఉద్యోగులు తక్కువగా ఉన్నారు, అధికారులు ఉద్యోగులు. ఇన్వెస్టిగేషన్ జరగడం కష్టంగా ఉందని చెప్పి సిబిఐ అంటున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉన్నది, విచారణ జరుగుతున్నది సిబిఐ కోర్టులో. ఇంతకుముందు చెప్పినట్టుగా నిందితులు జైల్లో ఉన్నారు, బెయిల్ మీద ఉన్నారు, ఒక నిందితుడు అప్రూవర్గా మారినాడు. ఇట్లాంటి సమయంలో వచ్చి ఢిల్లీలో ఆమె అదనంగా తన తండ్రి హత్యకు సంబంధించి మాట్లాడగలిగింది ఏం లేదని అందరికీ తెలుసు. కాబట్టి రాజకీయాలు మాట్లాడబోయినారు. ఆమె అన్నను ఎందుకు దింపాలో చెప్పినారు. తాను పోటీ చేసే విషయం త్వరలో తేలుస్తానని కూడా ఒక హింట్ ఇచ్చినారు. కాబట్టి వారు ఆమె చెప్పుకున్నట్టుగా ట్యూబర్క్లోసిస్ తన స్పెషలైజేషన్ అయిన వైద్య రంగంలో తన స్పెషలైజేషన్ అయిన ట్యూబర్క్లోసిస్ సంబంధించిన సమావేశంతో పాటు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని మరికొంత అప్రతిష్ట పాలు చేద్దామనే ఆలోచనతో ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినట్టు కనిపించింది తప్ప అదనంగా ఏమీ లేదు. చాలామంది ఆశించినట్టుగా, చంద్రబాబు నాయుడు అనుకూల మీడియా ఆశించినట్టుగా సంచలన విషయాలేమీ ఆమె చెప్పే పరిస్థితి లేదు. ఇవాళ బురద చల్లడానికి వెళ్ళినారు జగన్మోహన్ రెడ్డి మీద, ఆ పని చేసినారు, వచ్చేసినారు. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.